వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. 17 దోషాలు ఉన్నంత కాలం మనం దోషులమే. దోషం ఉన్నంత కాలం మనకి శుద్ధి లేదు. ఈ దోషం అంటే చూడండి ఎన్నున్నాయో. ఒకటి రాగం, మొదటి దోషం. ఒక వస్తువుతో అటాచ్మెంట్ ఉన్నదే అది ఫస్ట్ అండ్ ఫండమెంటల్ దోషం. మిస్టేక్ అని మరొకటి ఇది సరిపోదు. నిజానికి మొట్టమొదటి దోషం రాగం. రాగం అంటే ఏమిటి? అటాచ్మెంట్. ఒక దాని మీద రక్తిభావం, ప్రీతిభావం రాగం. అక్కడి నుంచి మొదలవుతాడు ఒక్కొక్కటి కూడా. దానితో రాగం, మదం, మోహం, చింత, అహంకారం, మమత, పాపం, క్రోధం, లోభం, సంశయం, ఎప్పుడు ఇదొకటి. భవం, దీనికి పాఠాంతరంలో భయం అని కూడా చెప్పాడండి. భవం. వికల్పం అంటే చెదిరిపోవుట. వికల్పం అంటే చెదరుట. ఒకదాని సరిగ్గా అట్నుండి చెదిరిపోతుంటాం. అలాగే బాధ. బాధ అంటే నిజానికి మార్పు. బాధ అంటే బాధించడం కదా, మార్పు. మనం రొట్టె పిండిని తెచ్చుకొస్తాం, ఎంత బాధిస్తాం దాన్ని. ముందు నీళ్లు కలిపి చుట్టుకొడితే అది బాధపడి కొంతవరకు పొడి కాస్త ముద్దయింది, తర్వాత మళ్ళీ బాధిస్తాం. ఎన్ని బాధలు పెడతాం దానికి. అంటే బాధ అంటే పరిణామం కలిగించుట, ఇది ఎక్కడ అర్థం. అందుకు బాధ. భేదము తెలుస్తూనే ఉంది. నాశము. వీటికి పెద్ద అర్థాలు కావాలా? ఉన్న దోషాలన్నీ అవే కదా. క్రియ, పరిగ్రహం. పరిగ్రహం అంటే ఒక వస్తువుని స్వీకరించుట. నాది అని పట్టుకొనుట. స్వీకరించుట. స్వీకరించుట 2 విధాలు. అది శరీరంతో కావచ్చు, మనస్సుతో కావచ్చు. కొందరు పాప శరీరంతో స్వీకరించారు, మనసుతో స్వీకరిస్తారు, అది కూడా బాధ. కానీ పరిగ్రహం అన్ని విధాలు. ఒక ఆయన అన్నట్ట, ఆయనకి అస్సలు ధనకామం లేదని. ధనకామం లేకపోవచ్చు, కీర్తికామం ఉంటుంది. ఎందుకంటే ధనకామం లేదని 10 మాలు చెప్తూ ఉంటాడు ప్రజలకి. అప్పుడు వాడికి 2వ కామం ఉందని అర్థం. కానీ ధనకామం లేదని పెద్ద ఎత్తే ఎక్కర్లేదు, వాడికి యశక్కామం చాలా ఉంది. ధనకామం లేకపోతే గుప్తంగా జరిగిపోతుంది, ప్రకటించాల్సిన అవసరం ఏముంది అని యశక్కామం ఉందన్నమాట. కనుక ప్రతివాడు ఏ కీర్తి లేనివాడు అని కీర్తి పొందాలని సరదాగా ఉంటుంటుంది. అదొక విశేషం. అందుకే తమరికి ఒక ఆయన పొగుడుతుంటే అన్నట్ట, నాకు పొగడ్తంటే గిట్టవండి అని. పొగడ్తలంటే గిట్టని వాడని టైటిల్ ఇచ్చారట. ఇది ఓకే అన్నట్ట. అలా ఉంటాయి పరిస్థితులు. ఏం చేస్తాం? మొత్తానికి ఎక్కడి నుంచి గమనించుకోవాల్సిన అంశములు చూడండి. ఇవన్నీ దోషాలే. మనకు ఎన్ని దోషాలు ఉన్నాయో మనకు తెలియవండి చాలా. అందుకే ఎర్ర గురివింద తనన్నలు పెరుగనట్లు అంటాడు ఇక్కడ. చిన్న విషయం కాదు. మన దోషాలు తెలుసుకుంటే మనకే అబ్బా అనిపిస్తుంది. ఎప్పుడు లోపలికి చూసుకోం కనుక బాధ లేదు. ఎదుట కావలసినంత వెతుకుతాం, ఎంత బాధ. అందుకే మన దోషాలు చూస్తే అన్నమయ్యలాగా పరమపాతకుడ భవబంధుడ శ్రీహరి నిన్ను తలచనే నర్హుడనా అపవిత్రుడనే నమంగళుడ కడు నపగత పుణ్యుడ నలసుడను కపట కలిశ పరికర హృదయుడ నేను అపవర్గమునకు అర్హుడనా. కూర్చున్నది మోక్షం రావాలని. పలానా మంత్రం చేస్తే మోక్షం వస్తుందండి, ఇంకా రేపు 1000 చేయకపోతే ఒట్టు. కానీ అయ్యా ఈ చింతన చేస్తే మోక్షం వస్తుంది, అబ్బే మా వల్ల కాదండి. ఇంకెందుకు? మన ఆశలోనే కపటం ఉంది, సాధనలో కపటం లేదా? ఎంత చిన్న విషయమా? ఇలా అన్నమయ్య ఏమన్నాడో తెలుసా? నిజమే, ఏం చేస్తాం, నేను అన్ని విధాలా అనర్హుణ్ణి. ఆఖరికి శ్రీహరి నిన్ను తలచనే నర్హుడనా. అంత శుద్ధం అపాపవిద్ధం అయిన నీ తత్వాన్ని, ఇన్ని దోషాలున్న నేను తలంచుకోగలనా? నిజమే, నిన్ను తలస్తే కానీ నా దోషాలన్నీ పోవు కనుక నిన్నే తలంచుతాను అన్నాడు. మంటే వెంటనే ఇటు తిప్పాడు. నిన్ను తలంచితేనే దోషాలు పోతాయి. అయితే ఇంత దోషివైన నిన్ను నేను అలా తొలగిస్తానయ్యా అంటే, నువ్వు తొలగించకపోతే ఎవడు తొలగిస్తాడయ్యా నా దోషాలు? నీ వల్ల కాకపోతే ఎవడి వల్ల అవుతాయి? పైగా నన్ను బాగు చేస్తే నీ కీర్తి. ఎందుకంటే నా అంత పాపాత్ముడు సృష్టిలో లేడు. ఈ మాట నిజంగా అంటామండి మనం. అనుకుంటే నా అంత పాపాత్ముడి సృష్టిలో లేడు అంటే అప్పుడు నీకు క్రెడిట్. ఇంత పాపాత్ముడి పాపాన్ని కూడా పోగొట్టేను అంటే నీ కీర్తి పెరుగుతుంది. తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అన్నాడు అన్నమయ్య. అయ్యా నేను పుణ్యాత్ముని మాత్రమే కాపాడుతాను అంటే, పుణ్యాత్ముని నువ్వు కాపాడేమిటి? వాడు పుణ్యమే వాడిని కాపాడుతుంది. నాలాంటి పాపాత్ముని కాపాడవయ్యా, నీ గొప్ప. వెలుగులోకి దీపం ఎందుకయ్యా, చీకట్లోకి దీపంతే అన్నాడు. ఎంత గొప్ప విషయం ఇక్కడ. చీకట్లాంటి నా బతుకులోకి దీపం తీసుకురా. చూసారు, ఇవి అర్థం కావడానికి మా అన్నమయ్య కావాలి, త్యాగరాజు కావాలి. ఇందరు వస్తే మనకు ఆ భక్తుల ఆధారం లేకపోతే మనం వెళ్ళగలమా? భక్తి ఆధారం లేకపోతే వెళ్ళగలమా? అందుకు ఇప్పుడు చూపిస్తున్నాడు అమ్మవారి దోషాలన్నీ తొలగించాలి. మొత్తం ఎన్ని దోషాలు చెప్పానో తెలిసి ఇప్పటికీ 17. ఈ 17 దోషాలు ఎలా తీస్తుందో చూడండి. రాగ మథని,
మదనాశిని. ఇంతే, నిజానికి ఇంత కలిపితే మనకు చూడండి, ఒక్కోసారి పీచు మిఠాయి చూడడానికి ఎంత కనబడుతుంది, గట్టిగా తీస్తే ఇంతే, అదే సారం. అలా గుళిక వేసేసుకోవచ్చు మనం. అలాగే నేను పీచర్ నేను అనట్లేదు, దీని నిండా సారమే. అందుకు ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మవారికి మనకిచ్చే ఫలం చెప్పే ముందు దాని ముందు విశేషం చూడండి, ఎంత అద్భుతం. అది లలితా సహస్రం కూర్పులో ఔచిత్యం ఉంటుంది. ఔచిత్యమే రసం అన్నాడు. రసం ఏదో కవిత్వం అది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం కవిత్వం. నీరాగా రాగమథని, ఆవిడ రాగమును పోగొడుతుంది. ఇది ప్రయోజనం. అంటే అమ్మవారి ఉపాసనా ఫలములండి. ఇప్పటి వరకు మనం అమ్మవారిని సగుణంగా భావించాం, నిర్గుణంగా తెలుసుకున్నాం. ఈ రెండూ చేయడం వల్ల నీకేం జరుగుతుందయ్యా? దోషాలు పోతాయి. దోషాలన్నీ పోయాక అమ్మవారిని తలంచుకుంటానంటే నీ వల్ల కాదు. దోషాలు పోగొట్టేది ఆవిడే, పోగొట్టిన తర్వాత మిగిలేది ఆవిడే. ఇది ఇక్కడ గ్రహించవలసిన, ఎత్తుకోవలసిన అమ్మే చెయ్యి చాచాలి. లేకపోతే నువ్వే పాకిన ఆ మీదకి రా అప్పుడే ఎత్తుకుంటాను అమ్మంటే పిల్లాడి గతి ఏమిటండి? వాడు ఎదగలేడు, ఇంతే ఉన్నాడు, అమ్మా అని ఏడుస్తున్నాడు, రెండు చేతులు చాచి. అమ్మకి దయ పుట్టేసింది ఒక్కసారి. అప్పుడు ఆవిడ వంగింది. ఆవిడ వంగవలసిన అవసరం ఏముందండి? పిల్లాడు పైకి పాకలేడు గనక అమ్మ వంగింది. అలాగే నిరాకార అయిన తల్లి మన కోసం సాకార అయి వంగింది. వంగి చేతులు చాచింది. ఆ చేతులు పట్టుకో, నువ్వు ఎత్తుకుని తన స్థితిలో పెట్టింది. కానీ ఎత్తుకునేది అమ్మే, పట్టుకునేది అమ్మే. ఎత్తుకునేది రాగమథని మదనాశిని, పట్టుకునేది నీరాగా నిర్మద. ఇంతే తెలుసుకోవాల్సింది. అది రెండు తత్వాన్ని జాగ్రత్తగా అన్వయించండి. నీరాగా రాగమథని, నిర్మద మదనాశిని, నిశ్చింత నిరహంకార. ఇక్కడ హాస్యానికి అంటున్నాం అనుకోవద్దు, ఎవరికి వారు అన్వయించుకోవద్దు. కానీ చిన్న ఉదాహరణ, మనకు ఒకటికి తీవ్రమైన దగ్గు వస్తుంది, ఎప్పటికీ తగ్గట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, క్లినిక్లో కూర్చున్నాడు, లోపల నుంచి తెగ దగ్గు వినబడుతుంది. వెళ్ళాడు, డాక్టర్ గారు తెగ దగ్గుతున్నట్ట. ఇంకా ఆయనకు మందు అడగడానికి బుద్ధి వస్తుందండి మనకి? ఆయన ఏ నోరు పెట్టుకుని మందు అడగగలం? భయం వేస్తుంది మనకి. ఎందుకంటే ఆయన దగ్గు ఆయనే తగ్గించుకోలేని వాడిని అన్నేం తగ్గిస్తాడని అనిపిస్తుందా లేదా? అందుకు ఇక్కడ రాగమథని, రాగముని పోగొడుతుంది. కానీ ఆ తల్లి నీరాగా, ఆవిడికి రాగం లేదు. అప్పుడు మనకు ధైర్యం. ఏ రాగము లేని తల్లి దగ్గరికి వెళితే రాగం పోగొడుతుంది. అసలు చీకటి లేని వెలుగు దగ్గరికి వెళితేనే కదా మనకు వెలుగు. కనుక ఆవిడ ఎలా వెలుగివ్వగలుగుతుందండి? ఆవిడ వెలుగు తప్ప మరొకటి కాదు కనుక మనకు వెలుగిస్తుంది. వెలుగు దగ్గరికి వెళ్ళినప్పుడు వెలుగు చీకటి తరిమి కొట్టదు కొరడాతో. వెలుగు వస్తే చీకటి అదే పోతుంది, అమ్మ వస్తే అజ్ఞానం అదే పోతుందండి. అందుకే ఆవిడ నీ రాగా రాగమథని, ఆవిడికి రాగము లేదు గనక రాగములు తొలగిస్తుంది. రాగము పరమ భయంకరమండి. దీన్ని వదులుకోలేక జడభడుతున్నంతటి వాడు కూడా పాపం రాగం చేత ఎంత అయ్యాడు తెలుసుకోండి. అందుకే రాగం జ్ఞానులైన వాళ్ళని కూడా లాగేస్తుంది. నీరాగా రాగమథని, నిర్మదా మదనాశిని. ఇక్కడి నుంచి నేను చెప్పక్కర్లే, 17 దోషాలు వరుసగా చెప్తున్నాడు. మదనాశిని ఆ తల్లి కనుక ఈ దోషాలు పోగొట్టాలంటే ఆమెను ఆశ్రయించు. ఇది వశిన్యాది వాగ్దేవతలు మనకు చూపిస్తున్న మార్గం. ఎలా ఆశ్రయించాలి? అదేగా మీకు 155 నామాల్లో ఏకరువు పెట్టాం అంటున్నారు వశిన్యాది వాగ్దేవతలు. ఆ భావంతో ఆశ్రయించు. ఆశ్రయించావా? నీరాగా రాగమథని, నిర్మదా మదనాశిని. ఇక్కడి నుంచి నేను ఇంక చెప్పక్కర్లే. నిశ్చింత అనగానే చింతానాశిని, అన్నిటికీ నాశిని పక్కన పెట్టారని వెతకద్దు, అన్వయించుకోవడమే. నిశ్చింత నిరహంకార. చింత చాలా ప్రమాదకారండి. ఒక్కొక్కప్పుడు ఉంటుందే, సంఘటన జరిగిపోతుంది, దగ్గర ఉండదు, కానీ చింత ఎంత భయంకరమో, అలా లోపల దహించేస్తుంది. అందుకే చింత కంటే చిత మేలు అన్నాడు. అంటే చిత అంటే చిత అండి. చిత అంటే మరొక అర్థం ఉంది, అది మళ్ళీ పొరపాటున వస్తుందేమో అని చెప్తున్నాను. లోకంలో చితిమంటలు ఇవి బెటర్ట, ఒక్కసారి తగలబెట్టేస్తాయి దేహాన్ని. ఈ చింత ఉన్నదే అలా తగలబెడుతూనే ఉంటుంది అది ఇంత. అందుకే చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవితం అన్నారు. ఇక్కడ నిర్జీవమైన దాన్ని చిత దహిస్తుంది, సజీవుణ్ణి చింత దహిస్తుంది అన్నాడు. చింత ఎంత భయంకరం ఏంటంటే నీలో శక్తిని క్షీణింపజేస్తుందండి. ఇక్కడ కొంచెం సీరియస్గా సిన్సియర్గా వింటున్న శ్రోతలకు ఒక్క మనం ఏమిటంటే, మనలో ఉన్న అద్భుతమైన ఆత్మశక్తి ఈ దోషాల వల్ల క్షీణించిపోతుంది. ఇది తెలుసుకోండి. అద్భుతమైన ఆత్మశక్తి దోషాల వల్ల క్షీణిస్తుంది. రాగము, మదము, చింత, అహంకారం ఇవన్నీ దోషములు. ఈ దోషాలు కొరికేస్తుంటాయండి మనకి. అది కొరికేస్తూ లోపల పురుగు పట్టిన పండుని ఎలాగైతే తొలిచేస్తుందో అదేవిధంగా ఈ పురుగులు పట్టేసాయి, అది తొలిచేస్తుంది. అప్పుడు నీలో స్వాత్మశక్తి తెలియబడదు. అది వచ్చింది బాధ. అందుకు ఈ పురుగు దోషం పోవాలి అంటే ఆ తల్లిని పట్టుకుంటే లోపల స్వాత్మశక్తిగా అమ్మ జాగృతం జరుగుతూ ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంది. ఆ తల్లి ఆత్మశక్తి జాగృతమైతే కానీ దోషాలు పోవు, దోషాలు పోతే కానీ ఆత్మశక్తి జాగృతం కాదు. ఆత్మశక్తే అమ్మని ఆశ్రయించగలిగితే ఆవిడే దోషాలు పోగొడుతుంటుంది. నన్ను ఆశ్రయించు, నేను పోగొడతా దోషాలన్నాడు. నీ అంతటి నువ్వు దోషాలు పోగొట్టుకుంటే నీ అహంకారం, నా ప్రయత్నం నేను చేస్తాను కానీ నా వల్ల కాదమ్మా,
నా ప్రయత్నం చెయ్యి పైకెత్తుతా, నీ అనుగ్రహం చేయూతనిచ్చి పైకి లాగు. అంతే. ఇక్కడ నా ప్రయత్నం నేను చేస్తా, నన్ను నువ్వు అనుగ్రహించాలి తల్లి. అందుకే నీ ప్రయత్నం చేసి అనుగ్రహించావా, సంతోషం. నన్ను తప్ప ఎవరిని పట్టుకోలేదు కదా, చెక్ చేస్తుంది. లేదమ్మా, కొంచెం ప్రపంచం అయితే లేదు, అన్ని వదిలి నన్ను పట్టు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అప్పుడు అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని పాపాల నుంచి తీసేస్తా. ఎన్ని పాపములు? 17 పాపాలు. రాగము, మదము. ఆ శ్లోకం వ్యాఖ్యానం ఇది. 17 పాపాలు. ఆ 17 పాపాలే దోషములు. అంతే. అదే పాపం అనగానే ప్రతిసారి హత్యలు చేయడం, దొంగతనాలు చేయడమే కాదు, ఇవే పాపాలు. పాపమనగా దోషము. అంతే. ఈ దోషాలన్నీ తీసేస్తా అంటున్నారు అమ్మ అక్కడ కృష్ణ రూపంలో. భగవద్గీతలో చరమవాక్యమే ఇక్కడ విస్తరించినటువంటి వాక్యాల్లో కనబడుతున్నది. అందుకే తల్లికి అవి లేవు, మనకవి లేకుండా చేస్తుంది. నీరాగా రాగమదని, నిర్మదా మదనాశిని, నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని, నిర్మమా మమతాహంత్రి. అహం లేదు, మమ లేదు, అందుకే 2 తీసేస్తుందట. నిష్పాప పాపనాశిని. ఇక్కడ పాప శబ్దానికి అర్థం ఏంటి? ఇందాక దోషములే పాపములని మొత్తం సమూహ పాపాలు చెప్పాం, సమూహంగా. కానీ ఇక్కడ పాపానికి ఒకటే అర్థం, విధిని చెయ్యకపోవడం, నిషేధాన్ని చెయ్యడం. ఇదే పాపం అంటే. శాస్త్రం నీకు ఏది విధించిందో అది చెయ్యకపోవడం, ఏది విధించలేదో అది చేయడం. కలియుగంలో వ్యత్యాసం అవుతుందిట. ఏది చెయ్యొద్దన్నారో చేయబుద్ధేస్తుంటుంది, ఏది చెయ్యన్నారో అది చెయ్యాలనిపించదు. అది వచ్చింది బాధ మనకి. అందుకే శాస్త్రం ఇది నువ్వు చెయ్యకూడదని అంటే ఎందుకు చెయ్యకూడదండి అని మీటింగ్ పెడతాడు. నువ్వు చేయాల్సిన వాళ్ళ చేయిస్తున్నావా, దానికి మీటింగ్ లేదు, వచ్చింది బాధ. ఇది యుగంలో కనబడుతూ ఉంటుంది. కనుక విధి నిషేధాలని తారుమారు చేసి విధిని వదిలిపెట్టి నిషేధాన్ని ఆచరిస్తే దాన్ని పాపం అంటారు. వదిలిపెట్టి నిషేధాన్ని ఆచరిస్తే దాన్ని పాపం అంటారు. ఈ పాపం వల్ల వచ్చే దుఃఖం, ఆ పాపాన్ని, దుఃఖాన్ని కూడా తొలగిస్తుంది. ఎందుకంటే లోకంలో మనం చేసే ప్రతిక్రియలన్నీ కూడా దుఃఖనాశనాలే తప్ప పాపనాశనం కాదు. పాపం పోతే కానీ దుఃఖం పూర్తిగా పోదు. ఇది తెలుసుకోవాలండి. అదే మనం చెప్పుకున్న దుంపనాశనం. చెట్టును కొడితే చెట్టు పోతుందా, మళ్ళీ మొలకెత్తుంది, కానీ దుంప తీసేయాలి. కనుక దుఃఖాలను తొలగించుకునే ఔషధ సేవనము లేదా ఇంకేవైనా ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చెట్టును కొట్టడం లాంటిది. దుఃఖం అనే చెట్టుకి మూలం దుంప పాపం, దాన్ని కూడా తీసేయాలి. ఆ దుంప తెంచే శక్తి అమ్మవారికి ఉందిట. అందుకే నిష్పాప పాపనాశిని అన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గొప్ప విషయం ఏంటంటే, చిత్వాభిత్వాచ భూతాని హత్వా సర్వమిదం జగత్ ప్రణమ్య శిరసాదేవిం నస పాపైర్ విలిప్యతే. ఇక్కడ అమ్మవారి కారుణ్యాన్ని చూపిస్తున్నారండి. దీన్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలి. భూమిలో అందరినీ చంపేసి, భూమిలో చెయ్యకూడనివన్నీ చేసేసి, ఆ తర్వాత పశ్చాత్తప్తుడై అమ్మాని ఏడుస్తూ ఒక్క దండం పెడితే అన్ని పాపాలని క్షణంలో తీసేస్తుందండి. ఇది చెప్పారు ఇక్కడ. ఎంత బాగుంది. అయితే ఎన్ని పాపాలు చేసినా అమ్మ తీసేస్తుందా అంటే పశ్చాత్తాపం ఉంటే. అలాగే మీరు చెప్తే రేపొద్దుంటే అందరూ పాపాలు చేయరా అండి అంటే నిజంగా అమ్మను శరణ పెడితే చెయ్యరండి. ఆ బుద్ధి పుట్టినది అమ్మ. అది తెలుసుకోండి. ఇక్కడ సాధకుడికి ధైర్యం ఇవ్వడం కానీ పాపాత్ముడికి మరిన్ని పాపాలు చేయడానికి భరోసా ఇవ్వడం కాదు. సాధకుడి ధైర్యం. ఒక్కసారి వెనక్కి చూస్తే నాకు ఇన్ని పాపాలు ఉన్నాయమ్మా, ఎలా తరిస్తానంటే నీకేం పర్వాలేదు నాన్న, నన్ను పట్టుకున్నావు కదా అంటుందిటండి. అందుకే అపరాధ శతం కృత్వా జగదంబేతి చొచ్చరేత్. వేల కొలది అపరాధాలు చేసినా ఆ జగదంబా అని పిలిస్తే చాలుట, అన్నీ తొలగించుతుందమ్మా. ఎంత దయామయండి ఆవిడ. అందుకే తవ ప్రతిజ్ఞా మద్భక్త ననశ్యంతీత్యపి క్వచిత్ ఇది సంచింత్య ప్రాణాన్ సంధారయామ్యహం. అమ్మా, నీ ప్రతిజ్ఞ ఏమిటంటే నా భక్తుడు ఎప్పుడూ నశించడు, నమే భక్త ప్రణశ్యతి. ఇది నీ ప్రతిజ్ఞ. నీ ప్రతిజ్ఞ గుర్తుపెట్టుకుని నేను బతుకుతున్నానమ్మా అన్నాడు. అందుకు నేను నశించను, ఎందుకు నిన్ను పట్టుకున్నాను కనుక. అందుకు నాకేం పర్వాలేదు. ఏమిటయ్యా నువ్వు అంత గొప్పవాడవా? నేను కాదు, మా అమ్మ అంత గొప్పది, ఆవిడని పట్టుకున్నాను కనుక నాకేం భయం లేదు. అది విషయం. ఎంత ధైర్యం అండి, పట్టుకున్న ఆశ్రయం ఎంత గొప్పది. ఏ పురాణములు ఎంత వెతకినా శ్రీపతిదాసులు చెడరన్నడును అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. అందుకు ఏమిటయ్యా మాయ చాలా భయంకరం, నిజమే ఒప్పుకుంటాను. అది అన్ని దోషాలు నావి. తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగినగి నన్ను నన్నేలితి నాకా నీ మాయ. మొదటేమన్నాడు? మాయతో బాధపడుతున్నాడు. ఏమైనా నిన్ను ప్రభుగా ఎంచుకున్నాను కనుక నన్ను మాయం చేస్తుందయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇక్కడ ఆ ధైర్యం కావాలి. ఇది పెద్ద తిరుమలాచార్యులు వారు చెప్పారు ఆ కీర్తన్ని. ఎంత రమ్యమైన భక్తిభావం. అందుకే నిష్పాప పాపనాశిని. అందుకే మేరుపర్వత మాత్రోపి రాశి పాపస్య కర్మణ కాత్యాయనీం సమాసాధ్య నశ్యతి క్షణమాత్రత. నీ పాపములు మేరుపర్వతములాగున్నా అమ్మను ఆశ్రయిస్తే ఆ క్షణంలో పాపాలు తీసేస్తుందండి. ఇంకేం కావాలి?
నీకు పాపాలు చేయడానికి సంవత్సరాలు పట్టింది, పాపాలు తొలగించడానికి అమ్మకి అరక్షణం చాలు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే గదిలో చీకటి కొన్ని ఏళ్ల నుంచి ఉంది, దీపం వెలిగించవు. దీపానికి ఆ చీకటి పోగొట్టడానికి ఏళ్ళు పట్టదు, వెలిగించడం ఆలస్యం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అమ్మవారి యొక్క ఆశ్రయం అటువంటిదయ్యా. నిష్క్రోధ క్రోధ సమని, నిర్లోభ లోభనాశని. ఇక్కడ తెలుసుకోవాల్సిన గుణములు కూడా ఉన్నాయండి. ఆవిడే క్రోధాలు పోగొడుతుందని కాదు, ఇవి ఎంత అసహ్యకరమైనవి. నువ్వు ప్రయత్నించు, అమ్మవారు చేయూతం ఇస్తారు. కామము క్రోధము ఏ పాటి ఉన్నా అమ్మకు దూరం అవుతాం. ఇది తెలుసుకోవాలి. అవన్నీ వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలోనే బసవేశ్వరుడు చెప్పిన మాట గుర్తొస్తుంది. శారదారాధ్య చెప్పినప్పుడే చెప్దామనుకున్నాం, ఇది ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. ప్రసన్న చిత్తం లేనప్పుడు పూజ చేస్తే ఏం ప్రయోజనమయ్యా అంటాడు ఇక్కడ. మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజేమి చేయురా అన్నాడు. అందుకే పూజలు మానేశానండి అన్నాడు ఒక ఆయన. దానికోసం చేస్తున్నాను చెయ్యు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలయా అనే మాట పట్టుకుని చిత్తశుద్ధి లేదు కనుక శివపూజ మానేశాను అనద్దు. చిత్తశుద్ధి కోసం ముందు శివపూజ చేయి, అందుకోసం చేస్తున్నానని మనసు పెట్టి చేయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే బసవేశ్వరుడు గొప్ప మాట చెప్తాడండి బసవేశ్వర వచనాల్లో. క్రోధి అభిషేకం చేస్తే రక్తంతో పూజించినట్టు అని చెప్పాడు. కోపి కానీ పూజలు చేస్తున్నాడు అనుకోండి, ఆ స్థితిలో పూజ చేయకూడదు. విసుగు కోపం ఉన్నప్పుడు జపం తప్ప పక్కన పెట్టండి. వాటిని జయించడానికి ప్రాణాయామాది సాధనలు చేయండి. ప్రాణాయామం మొదలు చేస్తే ముందు మనసు కుదురుపడుతుంది. అవి జయించేకే ఇది. జయించడం కోసం కూడా చేయవచ్చు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నిష్క్రోధ క్రోధ సమని, నిర్లోభ లోభనాశిని. త్యాగము లోభము పరస్పర విరుద్ధాలు. త్యాగేనేకే అమృతత్వ మానసు. పట్టు కూర్చుని నాది నాది నాది. కొంతమందికి చూడండి కోట్లు కోట్లు ఉంటాయి, కానీ 10 రూపాయలు పాపం ఒక తోటకూర కట్టకుంటే వాడిని తెగ గీకి గీకి బేరం ఆడతారు. వాడు అడిగింది 10 రూపాయలు, 5 రూపాయలు ఇవ్వ అంటే వాడికి ఎంత లోభం ఉందో చూడండి వస్తువు మీద. అలాంటివి. ఇది ఉదాహరణ చెప్పాను కాదు, అవి చెప్పకపోతే ఇది తత్వం అర్థం కాదు. ఎందుకంటే మనం ఉన్న బ్రతుకు చెప్పకపోతే పొందాల్సింది అర్థం కాదు అది. అందుకే లోభనాశిని, లోభాన్ని పోగొడుతుంది. నిస్సంశయా సంశయగ్ని. ఇది ఇక్కడికి వచ్చేసిందండి. అన్నిటికీ మూలం సందేహం. ఉపాధి దోషాలు ఇంతవరకు చెప్పింది రాగ మద ఇవన్నీ ఉపాధి దోషాలు. ఉపాధి దోషాలు పోగొట్టడానికి నిరుపాధి అయిన తల్లి అనుగ్రహిస్తుంది మనకి. సంశయం అన్నిటికంటే భయంకరం అండి, సందేహం. ఆ సందేహం పోగొట్టాలి అంటే అమ్మే పోగొట్టగలదు. సందేహం పోయిందంటే జ్ఞానమే, అజ్ఞానమే సందేహం. అందుకే అవిద్య యొక్క లక్షణమే సందేహం. అది పోగొడుతుంది ఆవిడ. ఆవిడ అనుగ్రహం లేకపోతే సందేహం లేదు. ఆవిడపై నువ్వు దృష్టి పెడితే, ఆవిడ నీపై దృష్టి పెడితే నీ సందేహం తొలగుతుంది, లేకపోతే తొలగదు అని శాస్త్రం చెప్పింది. ఆవిడ యందు నువ్వు దృష్టి పెట్టు అంటే ఏకాగ్రంగా ఉపాసించు, అప్పుడు ఆవిడ నీ వైపు దృష్టి పెడుతుంది. చూచువారల కృప చూచువాడు, అదే గొప్ప మాట. నువ్వు ఆవిడ్ని చూడు, ఆవిడ నిన్ను చూస్తుంది. అంటే నువ్వు భక్తితో చూడు, ఆవిడ దయతో చూస్తుంది. అంతే. ఇక్కడ ఈ రెండు కలిసేయా సంశయాలన్నీ ఛేదింపబడ్డాయి. తస్మిన్ దృష్టే పరావరే. ఇది మన కఠోపనిషత్ మంత్రం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా. అక్కడ నిస్సంశయా సంశయగ్ని క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎప్పుడు సంశయాలు పోయాయో చిట్ట చివరి దోషం సంశయం చెప్పాడు చూడండి ఇక్కడ. ఆ తర్వాత నిర్భవ భవనాశిని. ఆవిడికి నిర్భవ. భవ అంటే పుట్టుక, సంసారం. ఆవిడికి సంసారం లేదు, పుట్టుక లేదు. మనకు అందరి యొక్క సంసారాన్ని పుట్టుకల్ని తీసేస్తుందట. అందుకే భవనాశిని ఆవిడ పేరే. అందుకే అమ్మవారి పేరులో భవతారిణి అని ఒక పేరుందండి. ఈ భవతారిణి అనే పేరు మనకు ఒరిస్సాలో అమ్మవారి శక్తికి పీఠాల్లో ఒకటి. అందుకే అమ్మవారి అక్కడ తారిణీదేవి అని పిలుస్తారు, భవతారిణి. ఈ తారిణీ విద్యమన లలితా శాస్త్రంలో ఒక చోట వస్తుంది. ఆవిడ తారిణి. తారిణి అంటే దాటిస్తుంది. దేని నుంచి? సంసార సాగరం నుంచి. భవనాశిని. అందుకే కుండలిని శక్తిని ప్రార్థన చేస్తూ యాతనుస్తే తటిప్రక్షాం తాంభజే భవనాశిని అన్నారు. ఆ మాట ఇక్కడ తెలుస్తుంది. అందుకే పుట్టుకనేది లేకుండా చేసేది. కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే పుట్టుక లేకుండా చేస్తుంది. అది ఆ స్వరూపం అమ్మవారిది. అందుకు ఒక మాట చెప్తారు. ఎవరైతే శుక్లపక్షంలో నవరాత్రులు విధిబద్ధంగా చేస్తారో వారి యొక్క పూర్వీకులు అటు 10 తరాల వారు ఇటు 10 తరాల వారు తరించిపోయి వాళ్ళు భవార్ణవాత్ సముద్రిత్య దుర్గాలోకే మహ్యతే అన్నారు. వాళ్ళు సంసార సాగరం నుంచి బయటపడిపోతారు. అది విధితో శాస్త్రీయముగా 9 రోజులు చేయడం మహా కష్టం అండి. ఎందుకంటే మన విసుగు, చిరాకు, 10 మందికి భోజనం పెట్టరా అంటే బద్ధకం, లోభం. అక్కడ చెప్తారు విధులన్నీ కూడా. కానీ ఎందుకే విధిగా చేస్తే బాగుపడిపోతాం కనుకే మనం చెయ్యం. విధిగా కానీ చేస్తే క్రమంగా తల్లి ఏం చేస్తుందంటే మనకి జ్ఞానమంతా ఇచ్చి భవనాశిని చేస్తుందిట. అందుకే భవనాశిని అనే మాట మనకి శాస్త్రముల యందు అనేక చోట్ల చూపిస్తున్నాడు. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశి నిర్వికల్ప. వికల్పము అంటే
ఇందాక చెప్పుకున్నాం చెదురుట అని. సంకల్పం వికల్పం ఈ రెండు మనస్సు యొక్క లక్షణములు. ఆవిడ మనస్సుకు అతీతురాలు గనక ఆవిడ నిర్వికల్ప. అది మనస్సు దేన్నైనా ఉద్దేశించినప్పుడు దాని వికల్పం అంటారు. అటు ఇటు కదులుతూనే ఉంటుంది ఉద్దేశాలు, అవునా లేదా? ఇప్పుడు ఇంతసేపు కూర్చున్న అమ్మ మీద ఎంతసేపు నిలబడింది? తిట్టడం కాదండి, నిలబడ్డం మహా కష్టం. ముందు అర్థం చేసుకోవాలి, వాళ్ళని సింపథెటిక్గా అర్థం చేసుకోవాలి. అందుకే సాధన క్రమక్రమంగా చేసుకోవాలి. నిర్వికల్ప, ఆవిడికి వికల్పము లేదు. నిరాబాధ, బాధ లేదు ఆవిడికి. బాధ అంటే ఇందాక చెప్పాం కదా, మార్పులు లేనిది. నిర్భేద, ఆవిడికి భేదము లేదు, ఏక వస్తువు. భేదాలు 3 అని చెప్తోంది వేదాంతం. సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు. విజాతీయ భేదములు అంటే మానవులు ఆవులు రెండు విజాతీయములు, ఇది 2 భేదములు. సజాతీయ భేదాలు మానవుల్లో మళ్ళీ స్త్రీలు పురుషులు, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు, ఇవన్నీ కూడా సజాతీయ భేదాలు. స్వగత భేదం, స్వగత భేదం అంటే మళ్ళీ వాడి శరీరం చూసుకుంటే దానిలో భేదం. కన్నున్నట్టు కాలు లేదు, కాలు ఉన్నట్టు కన్ను లేదు, ఇది స్వగత భేదం. కనుక స్వగత భేద, విజాతీయ భేద, సజాతీయ భేద, ఈ భేదాలు ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఉంటుంది. కానీ చైతన్యమైన ఆత్మకి 3 భేదములు లేవు. ఆ ఆత్మయే నేనని తెలుసుకున్నవాడికి భేదము లేదు. అందుకే నిర్భేద భేదనాశిని, ఆవిడ భేదము లేని స్వరూపం కనుక మన భేద దృష్టిని తొలగిస్తున్నది. అది అయితే కొందరు ఏమని చెప్పారంటే శక్తికి శక్తిమంతునికి భేదము లేదయ్యా. అంటే శక్తి అంటే ప్రపంచంలో వ్యాపించినది, శక్తిమంతుడు అంటే ప్రపంచాతీతుడు ఈశ్వరుడు, ఈ రెండుకి భేదము లేదు. ఈ అభేద ఉపాసనే మోక్షము. ప్రయత్నం నువ్వు చేసి అమ్మను ఆశ్రయిస్తే భేదం ఆవిడే తొలగిస్తుంది. ఆవిడ అనుగ్రహం లేకపోతే ఏవీ తొలగవు. అందుకే ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన. కనీసం వాసన అంటే సంస్కార రూపంగానైనా అద్వైతం వాసన ఉంటేనే అద్వైతం అర్థమవుతుందండి. వాసన కావాలన్నా ఈశ్వరానుగ్రహం కావాలట. అందుకే అమ్మ దయ లేకపోతే ఆ వాసన కలగదు, ఆ ఫలము రాదు. అందుకే నిర్భేద భేదనాశిని. నిర్నాశ, నాశానాశిని అనకూడదు ఇక్కడ. నిర్నాశ అంటేనే చాలా తెలిసిపోతుంది. నిర్నాశ, నాశము లేనిది. మృత్యుమథని, అది మనకు అర్థం కావడానికి మృత్యుమథని, ఇది చాలా గొప్ప మాట. చావును తీసేస్తుందండి, అంతే కదా. అంటే అమ్మను ఆశ్రయిస్తే మరి చావడు. అయ్యా, మనం ఏ గురువుల దగ్గర మంత్ర విద్య నేర్చుకున్నాం వాళ్ళందరూ ఎప్పుడెప్పుడో వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఉన్నారా? వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. ఎప్పుడూ ఉన్న తల్లితో ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఉన్నవాళ్లే. లేనిపోని ఉండి లేని వస్తువులతో తిరుగుతూ ఉండగాలం మనం మృత్యుతో ఉన్నట్టే. అందుకే ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి ఉపనిషత్తు చెప్తోంది. మృత్యు అంటే ఏంటో చెప్తోంది చూడండి. ఏది అమృతమో అది నువ్వు అని తెలుసుకోనంత వరకు మృత్యువే. అంతే. ఏది మృతమో అది నువ్వు అనుకుంటున్నంత కాలం మృత్యువే. ఇప్పుడు 2 మాటలు. ఏది అమృతమో అది నువ్వని తెలుసుకోనంత వరకు మృత్యువే, ఏది మృతమో అది నువ్వు అనుకుంటున్నంత వరకు మృత్యువే. కనుక చచ్చే లక్షణం కలిగినది శరీరం, అదే నువ్వు అనుకుంటున్నంతకాలం నువ్వు చచ్చేవాడివే. మర్త్య వాడి పేరు అది. దీనికి అతీతమైన ఆత్మతో నువ్వు తాదాత్మ్యం చెందు. అందుకే వేదాంతం అంటే ఏంటో కాదండి, మృత లక్షణాన్ని నేను అనుకుని అఘోరిస్తున్నావు, బయటికి రా, అమృతమే నువ్వు అని చెప్తోంది. మన హిప్నాటిజంలాగా నువ్వు అమృతానివి, నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం కాదని చెప్తుంటే 2 గంటల నుంచి కష్టపడి చెప్తున్నాడు. ఒక్కసారే నా నిద్రవదిలి వినద్దు అని జాలి పుట్టేనే వింటామండి. అప్పుడు మన మనసుకి అనిపిస్తుంది ఆయన ఏదో చెప్తున్నాడు, నేను మృత్యువు కాంట అమృతముట అనుకుంటే కనీసం ఏదో తగిలింది కదా మనస్సుకి. ఇది వాసనలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇవాళ కునుకుతూ విన్నా. ఒక్కసారి చూడండి, మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గోళికాయ కళ ఇవాళ వస్తుంది. అలా లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతాయండి. చర్వజన్మంలో వాసనలుగా వచ్చి అది సాధనగా కొనసాగుతుంది. కనుకనే వేదాంత శాస్త్రం ఏం చెప్పిందంటే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మొట్టమొదట ఆమదంతో ఏ మందు ఇచ్చినా విసిగే. కానీ ఏం చేస్తాం, మూల కూర్చుని కురుగుతూనే విను. వేదాంత శ్రవణమే పాపనాశనం. ఎందుకు తెలుసా? నువ్వు పాపం లేనివాడివి, నీకు దోషం లేనివాడివి, నువ్వు మృతి లేనివాడివి అని చెప్తూ ఉంటే అబ్బాయి ఎంత బాగుంది వినడానికి. అవునో కాదు తర్వాత చెప్దాం. మృత్యుమథని, అజ్ఞానమే మృత్యువు. ప్రమాదం ఏమరపాటు ఏ మృత్యువు. తెలుగులో చెప్పాలంటే ప్రమాదం అంటే ఏమరపాటు, అజాగ్రత్త. కనుకనే ఆ పెర్మనెంట్ నిద్ర నుంచి బయటకు తీయగలిగే శక్తి అది మృత్యుమథని. ఎంత గొప్ప మాట. అమృతత్వ స్థితి ఇస్తున్నది. ఇదే మృత్యోర్ముక్షయ్య మామృతాత్, మృత్యుంజయ మంత్ర తత్వం ఇక్కడ చెప్పబడుతున్నది.